హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కాశీ ఘాట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పడానికి వచ్చేసా. ఇంకెందుకు లేట్, నాతో పాటు రండి చూసేద్దాం. మేము బోట్ ఎక్కడానికి ముందు ఆటో ఎక్కి బోట్ దగ్గరికి తీసుకెళ్లమంటే ఈ కేదారేశ్వర్ ఘాట్ దగ్గరికి తీసుకొచ్చేసాడు. టోటల్ గా కాశీలో 80 to 90 ఘాట్స్ ఉన్నాయి. బోట్ రైడ్ తీసుకోవడానికి చాలా ఘాట్స్ లో బోట్స్ అవైలబుల్ గా ఉంటాయి. మేము ఇక్కడ ఒక గంట సేపు పీస్ బేరాలాడి మా 4 మెంబర్స్ కి కలిపి 2000 కి ఒక మోటార్ బోట్ బుక్ చేసుకున్నాం. కాశీలో దేనికైనా బేరాలు ఆడాల్సిందే, లేకపోతే అంతే సంగతి, పోయాం మోసం అనుకోవడమే. బోట్ ఎక్కిన కాసేపటికి మోటార్ ఆపేసి ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ చేశారు. అవి నిజమో కాదో అని ఏం అడిగితే ఏ రిప్లై ఇచ్చిందో తెలుసా? నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మేము మోటార్ బోట్ లో వెళ్ళాం, కానీ మీకైతే రోబోట్ తీసుకోమని రికమెండ్ చేస్తాను నేను. ఈ మోటార్ బోట్ లో ఈ సౌండ్ కే సగం తలనొప్పి. రోబోట్ అయితే ప్రశాంతంగా చూసుకోవచ్చు. 80 ఘాట్స్ లో 40 ఘాట్స్ చూపిస్తా అన్నాడు. అన్ని ఘాట్స్ పక్క పక్కనే ఉంటాయి, మహా అయితే 2 బిల్డింగ్ల డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఏం చేశారంటే బోట్ స్టార్ట్ చేసేసి ఘాట్స్ కి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తీసుకెళ్లి మోటార్ ఆపేసి అక్కడ పార్క్ చేసేసాడు. పార్క్ చేశాక నీట్ గా మతం వేసుకొని పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, అలా వేలుతూ చూపిస్తూ లైన్ గా ప్రతి ఘాట్ గురించి వాళ్ళ వర్షంలో వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పారనమాట స్టోరీస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే గూగుల్లో స్టోరీస్ కన్నా వాళ్ళు చెప్పిన స్టోరీస్ బాగున్నాయి వినడానికి. సో అలా 40 ఘాట్స్ చూపించడానికి 30 మినిట్స్ కూడా పట్టలేదు వాళ్ళకి. ఇది దశశ్వమేధ ఘాట్ అన్నమాట. ఇక్కడే మేము ఆర్తి చూసింది. సారి శివయ్య కాశీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు బ్రహ్మదేవుడు శివయ్యని కాశీలోనే ఉంచడానికి ఒక యాగం చేశారంట. ఆ యాగంలో దశ అంటే 10 అశ్వాలు అంటే గుర్రాలని బలిచ్చారంట. అందుకే ఇది దశశ్వమేధ ఘాట్ అన్నమాట. ఇది చూడండి మణికర్ణిక ఘాట్. ఆ పొగలన్నీ శవాలను కాల్చే మంట నుంచి వస్తున్నాయి. దీని స్టోరీ ఏంటంటే ఒకసారి విష్ణువు లోక కళ్యాణం కోసం ఘోరమైన తపస్సు చేశారంట. ఆ తపస్సు మెచ్చి శివపార్వతులు వచ్చి అది చూసి శివుడు ఎంతో ఆనందంతో ఉన్నాడంట. ఆ ఆనందంలో శివుడి ఇయర్ రింగ్ అక్కడ ఒక బావిలో పడిపోయిందంట. మణికర్ణిక అంటే ఇయర్ రింగ్. సో ఈ ఘాట్ కి మణికర్ణిక ఘాట్ అని వచ్చింది పేరు. ఇక్కడ చనిపోతే మోక్షం కలుగుతుందంట. అందుకే చాలా మంది చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేస్తారు. ఈ బర్డ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆకాశంలో ఎన్ని పక్షుల్ని ఒకేసారి చూస్తే ఏదో తెలియని ఆనందం మనసుకి. ఈ ఘాట్స్ లో చాలా వరకు అప్పట్లో ఇక్కడ పరిపాలించిన రాజులే కట్టించారు. అంటే లైక్ దగ్గరలో ఉన్న జైపూర్ రాజులు వీళ్ళందరూ. కాశీ ఏంటంటే 1 రోజు 2 రోజుల్లో వ్యూస్ కోసం వెళ్లే ప్లేస్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇక్కడ చూడండి టెంపుల్ స్లాంట్ గా వాటర్ లో సబ్మర్జ్ అయిపోయి ఉంటుంది. దీనికోసం చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒరిజినల్ థింగ్ ఏంటంటే బరువు ఎక్కువ అయిపోవడం వల్ల పునాది వంగిపోయిందంట. లాస్ట్ కి మణికర్ణిక ఘాట్ లో దిగిపోయాం. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం లాస్ట్ టైం అనుకుంటా శవాన్ని కాల్చడం చూడడం. అట్టు ఇంత దగ్గర నుంచి పాపాలను కడిగేసే గంగా స్నానం, జన్మ ధన్యమయ్యే శివయ్య దర్శనం, పరమ పవిత్రమైన యాత్ర. చలో కాశీ. వీళ్ళు లేకపోయినా సరే వీళ్ళు చేసుకొని వెళ్ళండి గైస్. హర హర మహాదేవ్ శంభో శంకర.